వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫర్ యూ. తిరుమల చరితామృతం. ఇందులో విష్ణువైతే నాగాభరణాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. శైవుల వాదన నాగాభరణాలు విష్ణు చిహ్నాలు ఆభరణాలు కావని, కనుక వెంకటాచలంపై ఉన్న అచ్చామూర్తి విష్ణు రూపం కాదని, నాగాభరణం శివునికి కుమారస్వామికి ముఖ్యంగా చెప్పబడినందున ఈ విగ్రహం శివునిది లేదా శివ కుటుంబ సంబంధమైనది. దానికి రామానుజుల సమాధానం భవిష్యోత్తర పురాణంలో 11వ అధ్యాయంలో పద్మావతి పరిణయ సందర్భంగా ఆకాశరాజు కానుకలిస్తూ ఆదిశేషునిపై పరుండే విష్ణువుకు శేషుని చిహ్నంగా ఆభరణమిస్తే బాగుంటుందని తలచి 2 నాగాభరణాలను బహూకరించినట్లు స్పష్టంగా చెప్పబడింది. నాగభూషణ యుగ్మం చ బాహుపూరాధికాంసత. అదే పురాణంలో పార్వతిని ఉద్దేశించి పరమశివుడు వెంకటాద్రి మీద వెలిసిన శ్రీనివాసుని వర్ణిస్తూ రమ్యమైన నాగాభరణాలు కలవాడని కీర్తించాడు. సాత్వత సంహితలో శ్రీ మహావిష్ణువు అనంతుని అంటే శేషుని చెయ్యగానే కాక ఆభరణముగా కూడా కలవాడని చెప్పబడింది. కనుక మారేడు బిల్వదళములతో పూజింపబడుట, శంఖచక్రములు లేకుండుట, జటాజూటములు కలిగి ఉండుట, నాగాభరణములు ధరించి ఉండుట మొదలైన చిహ్నములను బట్టి ఈ మూర్తి శ్రీ మహావిష్ణువుది కాదని చెప్పుట సమంజసముగా లేదని శ్రీరామానుజులు యాదవరాజుకు సప్రమాణముగా నిరూపించి అతని మనస్సులోని సంశయాలు తొలగించారు. జటాజూటములు నాగాభరణములు శివుని యందు ప్రసిద్ధము కాని స్కందుని యందు కాదు కనుక ఇది స్కందుని విగ్రహము కాదని నిరూపించాడు. స్వామి హృదయంలో లక్ష్మీ నివాసము శ్రీవత్స చిహ్నము. శంఖచక్రములు లేకుండుటకు సప్రమాణ బలవత్తర కారణము. బహుపురాణములలో విశేషముగా శ్రీనివాసుని విష్ణు రూపంగా వర్ణింపబడిన కారణంగా ఇచ్చటి అచ్చామూర్తి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడే కాని మరే ఇతర దేవత కాదని చెప్తూ పద్మపురాణంలో ఈ నారాయణునికి బ్రహ్మశక్తులు శంకర శక్తులచే సేవింపబడుచున్నాడు అని చెప్పబడినందువలన స్వతహాగా అన్ని శక్తులు శ్రీమన్నారాయణునివే. అతని అనుగ్రహంతోనే బ్రహ్మకు శివునికి కొన్ని లభించినవని రామానుజుల ప్రమాణములతో సంశయ నివృత్తి కలిగి ఇచ్చటి అర్చామూర్తి శ్రీమన్నారాయణుడే అని, ఇది వైష్ణవ క్షేత్రమేనని, ఇప్పుడు జరుగుతున్న పూజా విధానము శాస్త్ర సమ్మతమని, శైవుల వాదనలో సత్యం లేదని నిర్ణయానికొచ్చి ఆ విషయం సభలో వెల్లడించాడు యాదవరాజు. కానీ శైవులు తమ వాదన ఇంకా ఉందని మరుసటి రోజు విశదపరిచెదమని చెప్పగా ఆనాటి సభ ముగించారు. మరుసటి రోజు చాలా ఆలోచించుకుని వచ్చిన శైవులు ఈ అర్చామూర్తి కుమారస్వామి అయినా కావాలి, లేదా మహాదేవుడన్నా కావాలి, లేదా హరిహర రూపుడన్నా కావాలి, కానీ కేవలం విష్ణువు మాత్రం కాదు. విష్ణువు గుర్తులున్నంత మాత్రాన స్కందుడు కాదనటానికి లేదు. ఎందుకంటే ఆయనలో కూడా విష్ణు గుర్తులున్నాయి కనుక. వామన పురాణం 21వ అధ్యాయంలో బృహస్పతి స్కందుని జన్మ వృత్తాంతం చెబుతూ స్కందునితో నీవు శాశ్వత వైష్ణవ తేజోరూపుడువని మరిచితివా అంటారు కదా. విష్ణుకల అంశతో అవతరించిన భగవంతుడైన స్కందుడు మనకందరకు సుఖమునిచ్చువాడు కాగలడు. స్కందుని స్తోత్రం చేస్తూ బృహస్పతి ఇలా అంటాడు: త్వం విష్ణుస్త్వం విధాత చ త్వం రుద్ర కాళరూపదృక్ సికివాహన షడ్వక్త్ర కుమారస్తారకాంతక. నీవు విష్ణుమూర్తివి, నీవు బ్రహ్మవు, నీవు రుద్రుడవు, నీవు కాలస్వరూపుడవు కనుక ఈ అర్చామూర్తి సుబ్రహ్మణ్యుడు తప్పక కావచ్చు కదా, లేదా ఇతడు శివుడే అవ్వచ్చు కదా. శివుడు జటాలు ధరించడము, నాగాభరణాలతో శోభిల్లడము లోక ప్రసిద్ధి కదా. ఈ వైష్ణవులు చెప్పినట్లు విష్ణువులో సర్వలక్షణత్వం ఉన్నట్లే మేము కూడా శివునిలో సర్వలక్షణాలున్నాయని చెప్తున్నాము. ఇతనిలో విష్ణువు శివుని ఇద్దరి లక్షణాలు ఉన్నప్పుడు వారు చెప్పినట్లు విష్ణువే అని ఎందుకు అనుకోవాలి? మేము చెప్పినట్లు శివుడు అనుకోవచ్చు కదా. అలా కాకపోతే ఏ ఆధారాలతో వైష్ణవుల దివ్య ప్రబంధ ఆధారాలతో సహా చూచినా ఈ దేవుడు హరిహరుడనవచ్చు కదా.
స్కాంద పురాణం మొదటి భాగంలో 8వ అధ్యాయంలో ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదయే కీర్తయంత్యద్వా విభ్రాత్తే ముగ్ధా పాప పంజరాత్. మోక్షమిచ్చువాడైన మహాదేవుని శ్రీనివాసుని ఎవరు తలిచెదరో కీర్తించెదరో వారు పాప పంజరం నుండి బయటపడుదురు. ఏ నరులు శ్రీనివాసుని మహాదేవుని ఒక్కసారైనా పూజిస్తారో వారికి దానములతో తపస్సులతో పని లేదు. కిందానౌ కిం వ్రతైస్తేషాం కిం తపోభి కిమధ్వరై వెంకటేశం పరం దేవం ఏన చింతయతి క్షణం. ఇలా కొన్ని చోట్ల ఈ దేవుని శ్రీనివాస మహాదేవ అని 2 పదాలతో పిలిచిన సందర్భం ఉన్నప్పుడు ఒక్క విష్ణువుగానే ఎందుకు తలచాలి? మేం మహాదేవుడంటాం, హరిహరుడు అంటే ఒప్పుకొంటామే కానీ కేవలం విష్ణువంటే ఎలా ఒప్పుకోగలం? యాదవరాజు రామానుజుల వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా తాను విష్ణువుని సర్వశబ్దవాచుడని తెలుసుకొని మహాదేవ శబ్దం కూడా విష్ణువుదే. శివునిదని తలిచినా తాను నిర్ణేత స్థానంలో ఉన్నాడు కనుక రామానుజమునినే ఈ వాదమునకు సమాధానం చెప్పమంటాడు. రామానుజులు స్కందునిలో విష్ణువంశ ఉన్నది, కామరూపుడు కనుక 6 చేతులుండవచ్చు, చతుర్భుజుడు కావచ్చు అంటున్న వీరు భగవద్గీత శ్లోకమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమదూచితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఏ ప్రాణికి ఏ వైభవమున్నా, సిరి గాని బలం గాని శక్తి కాని ఉన్నా అది నా తేజముతో ఒక అంశము నుండి పుట్టినదే. సేనాపతులలో నేను స్కందుడను అనటంలో కుమారస్వామిలో విష్ణు అంశ ఉండవచ్చు, కానీ విష్ణువుకి ప్రత్యేకంగా చెందిన శంఖ చక్రాలతో కూడిన రూపం ఉండి తీరాలి అంతే. వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు, కానీ అలా అంశ ఉన్న వారందరిలో శంఖచక్రాలు లేవు కదా. అదీ కాక వామన పురాణంలో కుమారస్వామి పుష్కరిణి వద్ద తపస్సు చేస్తున్న వాయుమూర్తిని చూచి ఆయన చెంతనే తాను కూడా శంఖ చక్రములు ధరించినవాడు, బ్రహ్మ రుద్రాదుల కంటే అధికుడు అయిన నారాయణుని గురించి తపస్సు చేశాడని, ఆ తపస్సు తారకాసుర వధ వలన తనకు కలిగిన బ్రహ్మహత్య పాప పరిహారార్థం చేశాడని చెబుతూ వాయుదేవునికి శంఖ చక్రాలు ధరించిన శ్రీనివాసుడి ప్రత్యక్షమైన వృత్తాంతం వర్ణిస్తారు. అదే విధముగా స్కందుని తపస్సు ఫలించి అతని ఎదుట శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై కల్పాంతము వరకు ఎల్లవేళలా తనను ఆరాధిస్తూ తన వద్దే ఉండే వరాన్ని ఇవ్వడం సూచిస్తారు. దీనివలన పూజించేవాడు స్కందుడు, పూజించబడేవాడు శ్రీమన్నారాయణుడు అని, నారాయణుని కొరకు తపస్సు చేయడానికి ఆ నారాయణుడున్న స్థలానికి స్కందుడు వచ్చాడని తెలుస్తుంది. అంతేకాని వారిద్దరూ ఒక్కరే అనే అవకాశం లేదు. ఈ స్కందునికే కాదు, ఇక్కడ తపస్సు చేయబడడానికి వచ్చిన బ్రహ్మ, వాయు, రుద్ర, ఇంద్ర మరి ఇతర దేవతలకు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అన్ని పురాణాలు చెప్తున్నాయి. పురాణం ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెబుతోంది. స్కందుడు కుమారధార వద్ద నివసించాడు. స్వామి పుష్కరిణికి దక్షిణాన కాదు. అక్కడ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఉండటం, ప్రతిష్ఠింపబడటం, అచ్చారూపంలో అక్కడ ఉండి భక్తులను అనుగ్రహించి వారి పాప పరిహారం చేయమని బ్రహ్మ కోరగా నారాయణుడు అంగీకరించడం, ఎందరికో శంఖ చక్రాలతో కటి వరద హస్తాలతో ప్రత్యక్షమవడం, శంకరాజును చోళరాజును తొండమానుని తనకు ఆలయ నిర్మాణం చేయమనడం, వారు నిర్మించడం, పూజలు జరపడం, అలా జరిగినవన్నీ స్వామి పుష్కరిణి దక్షిణ ప్రాంతంలోనే జరగడం, ఇలా అన్ని నిదర్శనాలు విష్ణుపరంగా ఉండగా అక్కడ స్కందుని ప్రతిష్ఠ చేసినట్లు ఒక్క ఆధారమైనా ఉందా? మహాదేవుని ప్రస్తావన అది వరకే చేయబడింది కదా. ఆయనకు కొండ దిగువన ఆగ్నేయంగా నివాసం ఇవ్వబడింది. మిగతా దేవతలలాగే మహాదేవుడు కూడా అక్కడ తపస్సు చేయడానికి వచ్చాడు. మహాదేవ శబ్దం ముఖ్యంగా విష్ణువుకే వర్ణిస్తుంది, కానీ వాడుకలో శివునికి చెప్పబడిన విష్ణువుదే మహాదేవత్వ గుణాలు. శివునికి కూడా మహాదేవుడు విష్ణువు.
ఆయన గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందడానికే శివుడు కూడా వెంకటాచలానికి వచ్చినది. కల్పాంతము వరకు ఆ వెంకటాచలంపై ఉంటానని శివునికి శ్రీ మహావిష్ణువు చెప్పిన విషయం జ్ఞాపకం చేసుకోవాలి. విష్ణు ఆవిర్భావం తరువాత శివుడు కైలాసానికి వెళ్ళిన వృత్తాంతం కూడా వామన, వరాహ, స్కాంద పురాణాల్లో చెప్పారు కదా. ఇంకొక విషయము, శివునికి అర్చావతారంగా భూలోకంలో పూజ లేదు, లింగాకారంగానే ఆయనకు ఆరాధన. కనుక ఈ అర్చా విగ్రహం శివుడు కాదు. అలా హరుడు కానే కాదన్నప్పుడు, హరి అని అన్ని ఆధారాలున్నప్పుడు హరిహరుడు కావచ్చన్న వాదన నిరాధారము. ఏదో వాదించడానికి ఉపయోగించిన యుక్తిగా భావించవలసిందే. మహాదేవ శబ్దం శివపదం కాదని చెప్పాం కదా. శ్రీనివాస మహాదేవ పదాలతో అక్కడ చెప్పబడినది నారాయణుణ్ణే. దేవతలందరికన్నా అధికుడన్న అర్థంతో ఆ స్కాంద పురాణంలోనే చెప్పింది చూద్దాం. ఏ స్మరంతి మహాదేవం శ్రీనివాసం విముక్తిదయే. ముక్తినిచ్చేవాడును మహాదేవుడును అయిన శ్రీనివాసుని ఎవరు తలుస్తారో, కీర్తిస్తారో వారు పాప పంజరాల నుండి బయటపడతారు అని. దాని తరువాత పరదేవ పదం కూడా శ్రీనివాసుని పరంగా ఉపయోగించబడినది. అలా శ్రీనివాసుని మహాదేవ పదంతో ఒక చోట, పరదేవ పదంతో ఇంకొక చోట చెప్పబడింది. స్కాంద పురాణంలోని వెంకటాచలంలోని దేవుని గురించి చెప్తూ, వేల కొలది బ్రహ్మ హత్యలు, అయతముల కొలది 10,000 మద్యము త్రాగుట వలన కలిగిన పాపములు దేవుడైన శ్రీనివాసుని దర్శించితే పూర్తిగా నశించిపోతాయి. దేవేశుడైన వెంకటేశ్వరుని భక్తితో ఎవరు పూజిస్తారో వారు 1,000,000 వంశముల వారితో హరిమందిరానికి, మోక్షానికి, వైకుంఠానికి వెళ్ళెదరు. బ్రహ్మహత్య సహస్రాణి సురాపానాయితాని చ దృష్టే నారాయణే దేవే విలయం యాంతి కృత్యం. వెంకటాచల దేవేశం కీర్తయేన్నర్చయన్నపి అవశ్యం విష్ణు సారూప్యం లభతే నాత్ర సంశయ. వెంకటేశ్వర దేవేశ యః పూజయతి భక్తితః స కోటి వంశ సంయుక్త ప్రయాతి హరిమందిరే. ఇలా స్పష్టంగా వెంకటాచలంలో ఉన్నది మహావిష్ణువు, నారాయణుడు, హరి అని చెబుతూ, ఆయనను భక్తితో ఆరాధిస్తే విష్ణు సాయుజ్యమేనని చెబుతుంటే, ఇది హరిహర రూపమనే సావకాశం లేదు. హరిహర రూపుడైతే విష్ణువు ఒక్కనితోనే సాయుధ్యమును పొందడం, ఫలముగా చెప్పడం సమంజసం కాదు కదా. కనుక ఇతడు హరిహరుడు కాదు, విష్ణువే, ఊర్ధ్వపుండ్రకుడు. ఇంతేకాక పద్మపురాణంలో అష్టమందు కళాధార లలాట ఊర్ధ్వపుండ్రకుడు అని స్వామివారి నామాన్ని వర్ణించాడు. భవిష్యోత్తర పురాణంలో కూడా ఈ నామ ప్రసక్తి వస్తుంది. ఈ నామము గురించి నొసట పెట్టుకున్నదని చెప్పబడింది. అష్టమి చంద్రుడన్నారని, శివుని తలపై చంద్రుడున్నాడని శివునితో సమన్వయం చేయ వీలులేదు. చెప్పిన విషయం నామం అంటే పుండ్రం గురించి, ధరించేది నొసట ఆకారం మాత్రం అష్టమి చంద్రునిది, మృత్తికతో అని చెప్పారు. శివునికి నొసటిపైన కాక తలపై చంద్రుడుంటాడు. కనుక ఇది హరిహర రూపమనడానికి వీలు లేదు. ఇలా వాదించిన రామానుజులు పూర్వమీమాంసలోని ప్రమాణ పద్ధతిలో చెప్పబడిన 6 ప్రమాణాలు, 1 శృతి, 2 లింగ, 3 వాక్య, 4 ప్రకరణ, 5 స్థాన, 6 సమాఖ్యలు, ఈ 6 విధములైన ప్రమాణములు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడే అని నిరూపిస్తున్నవని చెప్తూ, శంఖ చక్రాలు ధరించడం, వక్షస్థల లక్ష్మి, గరుడిని ఆరోహించి విమానమెక్కడం, బ్రహ్మ రుద్రాది దేవతలచే ఆరాధించబడడం, లక్ష్మీపతిత్వం, ఇతర పురాణ గాథల సమన్వయం, యశోదకు పెండి చూపిస్తానన్న వాగ్దానం ఒకలుగా పూర్తి చేయడం, సీతాదేవికి తనకు బదులు లంకలో సీతాకృతిగా గడిపిన అగ్నిపుత్రికను తర్వాతి కాలంలో వివాహం చేసుకుంటానన్న ప్రతిజ్ఞ, ఈ శ్రీనివాసుడిగా పద్మావతి వివాహంతో పూర్తి చేయడం, ఇలా అన్ని విషయాలు, సందర్భాలు ప్రమాణ పద్ధతిలో చూపి అన్ని ప్రమాణాలు ఈ వెంకటాచలంలోని పుష్కరిణి దక్షిణ భాగాన వెలిసిన స్వామి నారాయణుడే అని అర్థమిస్తున్నాయి. అన్ని ప్రమాణాల కన్నా శృతి ప్రమాణం ముఖ్యం. అన్ని శృతి ప్రమాణాలు విష్ణుపరంగానే ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ నమః. మరొక అధ్యాయంలో శ్రీనివాసుడి కళ్ళకి కాటుక పెట్టుకోవడం గురించి
వివరంగా తెలుసుకుందాం.